వెల్కమ్ టు జే న్యూస్. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు మరియు హెచ్ఎల్ నియోజకవర్గం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుండి నడుకంటి ఈశ్వరరావు పోటీలో నిలవనున్నారు. ఇరువురు ఉమ్మడిగా పత్రికా సమావేశం నిర్వహించి పార్టీలో తమ శివలను గుర్తించి అధిష్టానం నిర్ణయం మేరకు పోటీలో నిలుస్తామని ప్రజల మద్దతు కోరుతూ ప్రతి ఒక్కరు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి సహకరించాలని కోరారు. వెల్కమ్. నిజమైన కార్యకర్తగా నేను ఆనందపడ్డాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సోదరుడు ఈశ్వరరావు గారిని ప్రకటించినప్పుడు వారు చాలా ఆనందంగా, గౌరవంగా స్వీకరించి ఈరోజు వారందరూ ముందుకు వచ్చారు. ఇది మంచి పరిణామం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే సోదరుడు బీజేపీ గుర్తు, ఎన్డీఏ గుర్తు మనకి గమనం చేసి మనం ఓటు చేస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు సైకిల్ గుర్తుకి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లు కానీ ప్రజలు కానీ ఓటేస్తే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్న విషయాన్ని మీ అందరూ తెలుసు. ఆ విధంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. నేనైతే ఇచ్చాను నియోజకవర్గం సంబంధించి ఒక ఎంపీ అభ్యర్థిగా లోకల్గా నాకు అవకాశం వచ్చింది కనుక నేను ఏదైతే ఆశిస్తున్నానో మా కేడర్తో కూడా మాట్లాడాను. నేను ఏదైతే ఈ పార్లమెంట్ పరిధిలో 60-70 మెజార్టీ నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ఒక ఎంపీ అభ్యర్థిగా, ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఈశ్వరరావు గారికి ఎమ్మెల్యేగా అదే మెజార్టీ రావాలని మనసా వాంఛ కోరుకుంటూ నేను అదే రిక్వెస్ట్ చేశాను. వారు కూడా అదే పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది ఎంపీ బ్యాలెట్లో సైకిల్ ఉంటుంది, ఎమ్మెల్యే బ్యాలెట్లో పువ్వు ఉంటుంది, అమల పువ్వు. అక్కడికి వెళ్ళేటప్పుడు సైకిల్ గుర్తుగా భావించుకుంటూ మనం ఓటు చేయగలిగితే, పబ్లిక్ని మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాము. నా నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను ఒక అదృష్టవంతుడిగా భావించుకుంటున్నాను. ఒక లెఫ్ట్ కమలం, ఇంకో లెఫ్ట్ గ్లాసు, అలాగే మధ్యలో ఒక సైకిల్. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నాకు ఆనందం కలుగుతుంది. 7 నియోజకవర్గాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి నేను ఇచ్చిన సర్వేల ప్రకారంగా. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం నన్ను పార్టీ అధిష్టానం గుర్తించి, ఎన్డీఏ గుర్తించి అభ్యర్థిగా ప్రకటించడం, అలాగే ఇటువంటి వైట్ పేపర్ ధైర్యంగా చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తాను. నిత్య జీవితంలో కూడా నాది ఎప్పుడుగా వైట్ పేపర్ ఉండాలని నా జీవితం నేను కోరుకున్నాను చిన్నతనం నుంచి కూడా. రేపు ఎంపీ అవ్వబోతున్నాను. ప్రజల ఆశీర్వాదంతో బెస్ట్ పరిపాలన అందిస్తాను. ఆ సమయంలో కూడా ఎక్కడ కూడా సింగిల్ మరక కూడా పడకుండా నేను పరిపాలన చేస్తున్న నమ్మకం నా పట్ల నాకుంది, నా పట్ల ప్రజలకు కూడా ఉంది. నెరవేరుస్తున్నాను. ఖచ్చితంగా నేనైతే సంకల్పించుకున్నాను. ఈ రోజైతే తెలియకుండా, నాకు ఇంటిమేషన్ లేకుండా మా నాయకత్వం అందరూ ఆలోచించి ఈయనైతే బెస్ట్ విజయనగరం పార్లమెంట్ కానీ ఏదైతే ఇంప్రూవ్ చేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఇంప్రూవ్ చేసినప్పుడు అనిపించింది, నాకు నా బాధ్యత ఇంకా పెరిగింది, నా బాధ్యతగా ఇంక వ్యవహరించాలి. ఒక పరిధి నుంచి ఇంకో పరిధికి దాటి వెళ్ళాలి. హెచ్ఎల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆలోచనల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళాలి, పార్లమెంట్ పరిధిలో తీసుకెళ్ళాలి. పార్లమెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది యాక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ 7 నియోజకవర్గాలు ఉన్న దాదాపు 15,60,60,000 మంది ఓటర్లని వేదంగా న్యాయం చేయాలి వారికి. అలాగే ఓటు లేని వారు కూడా ఉన్నారు, ప్రజలు 18 సంవత్సరాల లోపు ఉన్న వారిని, వారు కూడా ఎటువంటి పరిపాలన చేయాలి. కేంద్రం నిధులు ఎలా తీసుకురావాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకురావాలి, 7 నియోజకవర్గం ఎమ్మెల్యేలని కూడా ఎట్లా సమన్వయం చేసుకోవాలి అనే ఆలోచనలోకి వచ్చాం. ఆ ఆలోచన 100% అమలవుతుంది. ఈరోజు దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని, పరిపాలనని యావత్ ప్రపంచం తెలిసి వస్తుంది. మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఒకప్పుడు ప్రధానమంత్రి భారతదేశానికి పరిమితమైన ప్రధానమంత్రిని చూసాం. కానీ ఈరోజు ప్రపంచ దేశాలని ఆకర్షించే విధంగా వారు అలాంటి ప్రధానమంత్రి మనకు దొరకడం, మన భారతీయుడు అవడం చూశారు. అందరు నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన అందరు నాయకులు ఉన్నారు. 4 మండలాల నుంచి వచ్చిన జనసేన నాయకులు ఉన్నారు. 4 మండలాల నుంచి బీజేపీ నాయకులు తప్పకుండా ఓటర్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఓట్ చేయడానికి. నరేంద్ర మోడీ గారి కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని, అలాగే సైకిల్ మీద ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీలోనే కొంతమంది బీసీ నియోజకవర్గం ఇది 80% పైగా ఉన్నటువంటి బీసీలకు కాదని ఒక ఓసీ వ్యక్తికి ఏ విధంగా సీట్ ఇస్తారని మీ బీజేపీ నేతలే నిన్న
సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. ఎవరో దేనికోసమో ఏవో స్వార్థపూరితంగా అటువంటి వాటికి చేసుకుంటుంటారో అటువంటి వాటికి మేము సమాధానం చెప్పవలసిన అవసరము టైము కూడా మా దగ్గర లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మాకు ఆల్రెడీ మాకు ప్రమోట్ చేసి ఈ పని చేయమని చెప్పారో మేము అందులో ప్రజలతో మమేకమై ఉన్నాం. చేత ఎవరో కొన్ని స్వార్థపూరితంగా కొందరు చేస్తున్నటువంటి అటువంటి మాటలకి మనం పరిగణలోకి తీసుకోవాలి. పార్టీ కూడా పరిగణలోకి తీసుకోవాలి.